కనిపించని మట్టి పాత్ర. దేవాపురంలో రంగయ్య అనే పెద్ద రైతు ఉండేవాడు. చాలా కష్టపడి పనిచేస్తుండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు, కానీ వాళ్ళు సోమరులు. వారిని చూసి వృద్ధుడైన రంగయ్య చాలా బాధపడేవాడు. ఎలాగైనా సరే వాళ్ళను మార్చాలని అనుకునేవాడు. ఒకరోజు, నేను కొన్ని సంవత్సరాల క్రితం బంగారు నాణాలను ఒక చిన్న మట్టి పాత్రను 1-2 అడుగుల లోతులోను మన చేనులో పాతిపెట్టాను. కానీ ఖచ్చితంగా ఎక్కడనే విషయాన్ని మర్చిపోయాను. మీరు మన చేలో పైపైన తవ్వి కుండను కనిపెట్టి ఆ సంపద సమానంగా పంచుకోండి అని చెప్పాడు. వారంతా సంతోషంగా పొలానికి చేరుకున్నారు. ఒక్కరోజులోనే మొత్తం తవ్వారు, కానీ మట్టి పాత్ర కనిపించలేదు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పారు. కుండ పోతే పోయిందిలే, ఎలాగో మీరంతా కష్టపడి చేనంతా తవ్వారు కదా, ఇప్పుడు కొన్ని మొక్కజొన్న విత్తనాలు చల్లండి అన్నాడు రంగయ్య. వారంతా తండ్రి చెప్పినట్లే చేశారు. తర్వాత చక్కటి వర్షాలు పడ్డాయి. చేను చాలా ఏపుగా పెరిగింది. మంచి దిగుబడి వచ్చింది. వాటిని కోసి అమ్మాలని కొడుకులకు చెప్పాడు రంగయ్య. దాంతో పట్నంలో వాటిని వ్యాపారులకు అమ్మేశారు. మంచి ధర పలకడంతో ₹1,00,000 వచ్చాయి. ఆ ధనాన్ని తీసుకొచ్చి తండ్రి చేతికి ఇచ్చారు. నాయనలారా, ఇదే నేను చేలో పాతిన సంపద. మీరు ఇలాగే కలిసికట్టుకు పనిచేస్తే ఇంకా బోలెడు డబ్బు వస్తుంది. మరో నలుగురికి ఉపాధి చూపించొచ్చు అని చెప్పాడు. ఆ నలుగురికి అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి వారంతా కష్టపడి పని చేసుకోసాగారు.